హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా డిస్కస్ చేయబోతున్న ఒక టాపిక్, జూలై 30, 2025 రోజున విజయవంతమైన ప్రయోగంగా వార్తలు నిలిచిన ఇస్రో నాసాకి సంబంధించిన సంయుక్త ప్రయోగం జిఎస్ఎల్వి F-16 లేదా నిసార్ ప్రయోగము. సో ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి. రానున్న పోటీ పరీక్షల్లో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి క్వశ్చన్స్ ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల మనం స్పేస్ టెక్నాలజీకి సంబంధించి మన భారతదేశానికి సంబంధించి చాలా టాపిక్స్ని చూస్తున్నాం. ముఖ్యంగా 2024 డిసెంబర్ 30 రోజున ఇస్రో చేసిన ప్రయోగం పిఎస్ఎల్వి C60 ప్రయోగం విజయవంతము. దేనికోసం ఉద్దేశించబడిన ప్రాజెక్ట్ అది? స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్, స్పెడెక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెడెక్స్ టెక్నాలజీ ఉంది భారతదేశం దగ్గర. ఇలాంటి వాటిని చూడండి. ఒక ప్రయోగం జరుగుతుంది అంటే ఆ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏంటి, లాంచ్ వెహికల్ ఏంటి, ప్రత్యేకతలు, ఉపగ్రహం యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇటువంటి పాయింట్స్ని పోటీ పరీక్షల కోణంలో అడుగుతున్నారు. ఇక ఈరోజు మనం జూలై 30, సో మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీ సంబంధించి డేట్స్ పైన కూడా అడుగుతున్నారు. ఏ రోజున ప్రయోగం జరిగింది, ఆ డేట్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. జూలై 30, 2025 ఈరోజు సాయంత్రం 5:40 జరిగిన ఒక ప్రయోగము, ఇస్రోకి సంబంధించి చేసిన ప్రయోగము. ఇస్రోకి సంబంధించి అనేకంటే కూడా నాసా ఇస్రో సంయుక్త ప్రయోగం అని చెప్పవచ్చు. మొట్టమొదటిసారి నాసా ఇస్రో సంయుక్తంగా ఒక ప్రయోగంతో వార్తల్లోకి వచ్చిన విజయవంతమైన ప్రయోగము అదే నిసార్. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. సో ఇది ప్రయోగము. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఉపయోగాలు ఏంటి, ఈ ప్రాజెక్ట్ యొక్క ఉపయోగం ఏంటి, ఇటువంటి పోటీ పరీక్షల కోణంలో చూడాలి. సో ఇక్కడ ఉపయోగించిన రాకెట్ పేరు లాంచ్ వెహికల్ రాకెట్ అంటాం మనం వాడుక భాషలో. సో అంటే ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టడానికి ఉపయోగపడేది లాంచ్ వెహికల్. దాన్ని మనం వాడుక భాషలో రాకెట్ అంటాం. మరి ఈ రాకెట్ పేరేంటి? జిఎస్ఎల్వి F-16. గుర్తుంచుకోండి, జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ F-16 రాకెట్ పేరు, లాంచ్ వెహికల్ పేరు. ఓకేనా? సో ఈ లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో ఇక్కడ ముందు భాగంలో మనం పంపించే పేలోడ్ అనేది ఉంటుంది, అంటే ఉపగ్రహం. ఓకేనా? మరి ఈ రాకెట్ యొక్క పొడవు ఎంత? ఎగ్జామినేషన్లో ఈ డైమెన్షన్స్ పైన కూడా అడుగుతున్నారు. సో లెంత్ వచ్చేసి, లాంచ్ వెహికల్ లెంత్ వచ్చేసి, పొడవు వచ్చేసి 51.70 మీటర్స్. 51.70 మీటర్స్. మరి ఇది నింగికి ఎగిరే సమయంలో దీని యొక్క బరువు ఎంత అంటే 420.5 టన్స్ వెయిట్ అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ ప్రయోగం విజయవంతం అని చూస్తున్నాం కదా. మరి దీనికి సంబంధించి కొన్ని నంబర్స్ ఇంపార్టెంట్. షార్ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో మనకి, ఎందుకంటే జిల్లాల విభజన జరిగిన తర్వాత తిరుపతి జిల్లాలో ఉంది షార్ లేదా శ్రీహరికోట. గతంలో నెల్లూరు జిల్లా అంటే వాళ్ళం, ఇప్పుడు తిరుపతి జిల్లా. సో తిరుపతి జిల్లాలో ఉన్న షార్ కేంద్రం నుంచి లేదా శ్రీహరికోట కేంద్రం నుంచి జరిగిన 102వ ప్రయోగము ఈ జిఎస్ఎల్వి F-16 ప్రయోగం లేదా నిసార్ ప్రయోగము. ఓకేనా? మరియు ఇంకొక నెంబర్ గుర్తుపెట్టుకోండి, జిఎస్ఎల్వి Mark II సిరీస్ 18వ ప్రయోగం ఇది, 18వ ప్రయోగము. ఇక నాసా ఇస్రో సంయుక్తంగా లేదా జాయింట్గా లాంచ్ చేసిన మొట్టమొదటి ప్రయోగం ఇది. ఓకేనా? సో నిసార్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు? నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఓకేనా? క్లియర్. ఇక దీనికి సంబంధించి ఇంకా మిస్లీనియస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చూద్దాము. సో ఇస్రో నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ఉపగ్రహం ప్రయోగం జూలై 30వ తేదీన జరిగింది. ఈ రోజున ప్రయోగ స్థలం షార్, శ్రీహరికోట, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మరి వాహక నౌక వచ్చేసేసి అంటే లాంచ్ వెహికల్ వచ్చేసేసి జిఎస్ఎల్వి F-16. పూర్తి పేరు నిసార్. పూర్తి పేరు ఏంటి? నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. మరి ఇందులో బరువు వచ్చేసేసి ఉపగ్రహం పంపించిన పేలోడ్ బరువు వచ్చేసి
2392 kgs, గుర్తుంచుకోండి 2392 kgs. ఇక రాడార్ రకం, ఇందులో రాడార్స్ ఉంటాయి కదా, ఆ రాడార్ రకం వచ్చేసేసి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ. అందులో ఎల్ బ్యాండ్ వచ్చేసేసి నాసా వారు తయారు చేశారు, ఎస్ బ్యాండ్ వచ్చేసి ఇస్రో వారు తయారు చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇస్రో భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న అత్యున్నత సంస్థ ఇస్రో. ప్రస్తుతం ఇస్రోకి చీఫ్గా ఎవరున్నారు? వి నారాయణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మరి నాసా అంటే అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ, రైట్. మరి ఈ నిసార్ ప్రాజెక్ట్, ఈ ఉపగ్రహ ప్రయోగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే భూ పరిశీలన, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. భూగోళాన్ని అన్ని వాతావరణ పరిస్థితుల్లో అంటే పగలు రాత్రి పరిశీలించి ప్రతి 12 రోజులకు పూర్తి డేటాను అందించేందుకు ఈ ప్రయోగం అనేది విజయవంతంగా చేయడం జరిగింది. ఇక రాకెట్ యొక్క ప్రత్యేకతలు చూస్తే 3 దశల రాకెట్, 19 నిమిషాల్లో ప్రయోగం పూర్తి చేసేలా ప్రణాళిక చేశారు ఇస్రో వారు. ఇక ఉపగ్రహాన్ని హసన్లో ఉన్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ తమ ఆధీనంలోకి తీసుకొని పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఉపగ్రహాన్ని పర్యవేక్షించే బాధ్యత ఎవరిది అంటే మాస్టర్ కంట్రోల్ సెంటర్ ఇక్కడ హసన్లో, గుర్తుపెట్టుకోండి, రైట్. ఇక కొన్ని బేసిక్ పాయింట్స్, ఏదైనా ఒక టాపిక్ గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ చూడాలి. అందులో భాగస్వామ్యమైన సంస్థల గురించి కానివ్వండి, వ్యక్తులకు సంబంధించి కానివ్వండి, ఇక్కడ నుండి మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969 ఆగస్టు 15 రోజున ఏర్పాటైంది. ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు? డాక్టర్ వి నారాయణన్ గారు. ప్రధాన కార్యాలయం వచ్చేసి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరు. ఇక నాసా ఫుల్ ఫామ్ గురించి కూడా ఎగ్జామినేషన్స్లో అడిగారు, చాలా పోటీ పరీక్షలు అడిగారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన TSLPRB, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, అంటే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ జరుగుతాయి కదా, అందులో నాసాని విస్తరించండి, నాసా ఫుల్ ఫామ్ ఏంటని అడిగారు. ఓకేనా. నాసా ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇది అమెరికాకు సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థ. ఈ సంస్థ 1958లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వచ్చేసేసి వాషింగ్టన్ DC, అమెరికా. మరి జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో ఈరోజు మనం GSLV F-16 అంటున్నాం కదా, అసలు GSLV ప్రత్యేకత ఏంటి? ఇది భూస్థిర ఉపగ్రహ వాహక నౌక. ఇంధనం ఘన, ద్రవ, క్రయోజనిక్ ఇంధనాలు. సో 3 స్టేజెస్లో చూస్తాము. ప్రయోగ సామర్థ్యం వచ్చేసి దాదాపు 2500 కిలోల వరకు జియోస్థిర కక్షకు తీసుకెళ్లడము. ఎర్త్ నుండి దాదాపు 36,000 కిలోమీటర్ల దూరానికి, రైట్. గుర్తుపెట్టుకోండి, ఎనఫ్. సో ఈ విధంగా ఈరోజు జరిగిన ప్రయోగం ఏదైతే ఉంటుందో, ఇక రానున్న ఏ పోటీ పరీక్షన, ఏ స్థాయి పోటీ పరీక్షన ఇంక్లూడింగ్ డేట్తో అడిగే అవకాశాలు ఉన్నాయి. సో డేట్ గుర్తుంచుకోండి, జూలై 30, 2025. ఇస్రో అమ్ముల పొదిలో మరొక విజయం.